జున్ను అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా నేను చేసే విధంగా చేస్తే అని మాత్రం ఇష్టపడి లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. అంత బాగుంటుంది నేను చేసే జున్ను. నాకైతే చాలా ఇష్టం. సో నేనే విధంగా ప్రిపేర్ చేస్తానో చూపించేస్తాను. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ జున్ను పాలు, సో దానికి సమానంగా ఇంకో గ్లాస్ అయితే నార్మల్ పాలు అయితే తీసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ డే జున్ను పాలండి. సో దీనికి 2 గ్లాసులు నార్మల్ పాలు కూడా కలుపుకోవచ్చు, కాకపోతే నేను ఒక గ్లాస్ కలుపుకున్నాను. అండ్ మన రుచికి సరిపడా అయితే ఇక్కడ నేను బెల్లం యాడ్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా యాలకుల పొడి, సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. సో అలా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఇడ్లీ ఏ విధంగా కుక్ చేసుకుంటామో డబల్ బాయిలింగ్ మెథడ్లోనైతే ఈ విధంగా నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే కుక్ చేసుకోవాలి. సో ఒక 20 or 30 మినిట్స్ ఏమో పడుతుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీంట్లో జస్ట్ ఒక నైఫ్ ఇలా గుచ్చి చూశాను, ఏమైనా అంటుకుంటుందా అంటే ఏమీ అంటుకోకుండా మంచిగా వచ్చేసింది. సో దీన్ని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. సో ఇది కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా సైడ్ అంటే కొసకు ఉంటాయి కదా, ఆ కొసకు జస్ట్ నైఫ్ పెట్టేసి రౌండ్గా తిప్పేసేయాలి. తర్వాత ఇదిగో మళ్ళీ ఇంకో ప్లేట్తో ఇంకోసారి అయితే బోర్లించేసాను. సో మన జున్ను అయితే రెడీ అయిపోయింది. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేసి పెడితే పిల్లలైతే.